భారత రాజ్యాంగానిది 75 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడే అవకాశం తనకు రావటం గొప్ప విషయమని పేర్కొన్నారు. తన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి అని తెలిపారు. తన న్యాయవాద ప్రస్థానం అమరావతిలో ప్రారంభమైందని ఉద్ఘాటించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయని, 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థకు చేరామని చెప్పారు. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతుందని తెలిపారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యం. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిన పెడుతుందని చెప్పారు. దివంగత నేత వంగవీటి మోహనరంగ ఆశయ సాధన కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తాను ఈ రోజు నుండి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నానని వంగవీటి మోహనరంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ స్పష్టం చేశారు. రాధారంగ మిత్రమండలి సభ్యుల పెద్దల సూచన సలహాల మేరతో తాను భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతాననేది స్పష్టం చేస్తానన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 19 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఆందోళనంగా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. ఏపీలో పార్లమెంట్లో చంద్రబాబు, జగన్ల వల్ల మాత్రమే మోడీ ఉన్నారన్నారు. లెఫ్ట్ పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రధాన సమస్యగా మారిందన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇండియా బ్లాక్ తమ లోపాలను బేరుస్ వేసుకోవాలని రాజా సూచించారు. రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్ తో హాని పొంచి ఉందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. నగరాల అభివృద్ధి సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఎంపీ కేశవన్ శివనాథ్ అన్నారు. వన సమారాధనలు ఐక్యతకు చిహ్నాలని ఆయన అభిప్రాయపడ్డారు. కార్తీక మాసంలో చేసే పూజ కార్యక్రమాల వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. ప్రజలందరూ ఒక చోట కలిసి భోజనం చేయటం ఐక్యతకు చిహ్నమని శివనాథ్ వ్యాఖ్యానించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా ధాన్యం సేకరణ చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన సంచులను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్తీక వన సమారాధనలు సమాజ సమైక్యత, మానవ సంబంధాలు పెంపొందించడానికి దోహదపడతాయని ఎంపీ కేశవన్ శివనాథ్ అన్నారు. ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. జాబితా సమగ్ర సవరణలపై అనేక అనుమానాలున్నాయని, బీహార్లో ఓటింగ్ లిస్ట్ సమగ్ర సవరణ పూర్తయిన తర్వాత కొత్తగా ఓట్లు ఎలా చేరుస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ఒక మనిషి ఒకే ఓటుకు విలువ. బీహార్ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు పెద్ద ఎత్తున ఓట్లు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నతనం నుండి సేవా దృక్పథంతో వైద్య విద్యార్థిగా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఆకుల రాజ్ కుమార్ అని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. అతి చిన్న వయసులోనే తామందరినీ విడిచి వెళ్లటం ఎంతో బాధాకరమన్నారు. భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో అమరావతి బాలోత్సవం 8వ పిల్లల పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కొండలరావు, అధ్యక్షులు రామరాజు తెలిపారు. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు అనేక అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. నగరంలోని బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి బాలోత్సవం ప్రతినిధులు మాట్లాడుతూ 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్ విభాగాల్లో 15,000 మంది విద్యార్థులు పిల్లల పండుగ కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పారు. సాహిత్యవేత్తలు, చిత్రకారులు, విద్యావంతులు, విద్యావేత్తలు, రంగస్థలం ప్రముఖులు, రచయితలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు.